మరో క్వశ్చన్కి వెళ్దాం. మరో క్వశ్చన్, మీ ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది, మెరుగ్గానే ఉందా అని అడిగినప్పుడు బాగుంది అనే వాళ్ళ సంఖ్య దాదాపు 39%, బాలేదు అనే వాళ్ళ సంఖ్య కూడా సేమ్ అలాగే ఉంది. మెరుగుపరుచుకోవాలి అనే వాళ్ళ సంఖ్య 21.22%. అంటే బాగుంది బాగాలేని వాళ్ళ సంఖ్య దాదాపు సేమ్, కానీ మెరుగుపరుచుకునే వాళ్ళ సంఖ్య కూడా చాలా ఎక్కువగానే ఉందని మనం గమనించవచ్చు. నియోజకవర్గాలకు సంబంధించినటువంటి శాంపుల్స్ విశ్లేషించినటువంటి ఆధారంగా వచ్చినటువంటి రిజల్ట్స్ చూస్తున్నాం కదా, కేవలం పేపర్ శాంపుల్సే కాదు, ప్రజలు కూడా ఏమనుకుంటున్నారో, ప్రజల అభిప్రాయం ఎలా ఉందో కొన్ని వీడియోల్ని చిత్రీకరించింది తెలుగు 360. ఆ సంబంధించినటువంటి రిజల్ట్స్ కూడా ఇప్పుడు మనం చూద్దాం. ఉంది కాంగ్రెస్ గవర్నమెంట్ 20 నెలలు అయితే అయ్యింది వచ్చి, గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ కూడా చూసారు. ఎట్లా ఉంది మన కరీంనగర్? ఇప్పుడు ఏమున్నది, సేమ్ కేసీఆర్ చేసినట్టే ఆయన అంతే. ఏమన్నా ఎంప్లాయీలకు ఏమన్నా ఇంక్రిమెంట్లు కానీ, జీతాలు కానీ, రిటైర్మెంట్ అయినా ఒక్కొక్క డబ్బులు వేస్తారు. ఏ టీచర్ రిటైర్మెంట్ అయినా వాళ్ళకు డేట్లు వేసి 1 year 2 years ఆర్టీసీ వాళ్ళకి ఒక్కొక్కరికి అయితే డబ్బులు ఇవ్వలేదు. ఇదంతా ఏం చేసినట్టు ఇప్పుడు ఆయన చేసిన అప్పుల బాధనే వినబోతాడు. ఓన్లీ రైతులను పట్టుకుంటాడు అంతే, వేరే ఏం చేయని నాకైతే ఏం బెనిఫిట్ అనిపిస్తలేదు. ఎట్లా ఉంది మన అక్కడ కరీంనగర్ లో? గంగుల కమలాకర్ గారు ఎట్లా ఉంది, ఎట్లా డెవలప్మెంట్ చేస్తా ఉన్నారు? ఎమ్మెల్యేగా అయితే తను ఉన్నారు, ప్రభుత్వం అయితే కాంగ్రెస్ ఉన్నప్పటికీ ఎట్లా ఉంది? రాజకీయాలు అనేటివి ఏమైపోయినాయి అంటే, చాలా అంటే ఎక్కడ వేసిన గొంగలు ఎక్కడే అన్నట్టుగా పేరుకు మాత్రమే ప్రజా ప్రతినిధులుగా వ్యవహరిస్తూ పనుల దగ్గరకు వచ్చేసరికి మాత్రం స్వార్థంగా వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి, వాళ్ళ అనుచరులకు సంబంధించినటువంటి వాళ్ళని మాత్రమే చూసుకోవడం, వాళ్ళకు మాత్రమే ఫండ్స్ కానీ ఏమైనా పంపిణీలు జరిగితే గనక ఎవరి పార్టీలకు వాళ్ళు స్వార్థంగా వినియోగించుకుంటున్నారు. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన కాంచెలు ఏమైనా మార్పు కనబడుతుందా? మార్పు కనబడుతుంది, మంచిగా చేస్తారు, చేస్తున్నారు. పథకాలు అందుతున్నాయి, 6 గ్యారెంట్లు వాళ్ళు ఇస్తారు. గ్యారెంట్లు లేట్ అందుతున్నాయి. అంటే పోయిన గవర్నమెంట్ కు చేసిన దానికి అప్పులకు కొంచెం తట్టుకుంటలేడు. ఇందిరమ్మ పథకాలు ఇస్తా అన్నాడు, అవి ఇస్తలేడు. అసలు ఇందిరమ్మ ఇల్లు సిటీలో రాలేవు. ఇవరకు వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ప్లాట్లు ఇచ్చిర్రు, అక్కడనే పాడుబడి ఉన్నాయి, అవి మంజూరు అయితే లేవు. అవి ఇప్పటి వరకు ఇంకా పైసలు అమౌంట్ ఇస్తా అన్నారు, ఇవ్వలేదు. రేషన్ కార్డు అంటే ఓకే అవుతున్నాయి. కేసీఆర్ కు రేవంత్ రెడ్డికి ఫరక్ కనబడుతుంది. కేసీఆర్ కు రేవంత్ రెడ్డికి ఫరక్ ఉంటది, ఫరక్ ఉన్నది. మంచిగా ఎట్లా అంటే ఇక బాబు మేము చదువుకోలేదు, కష్టం చేసుకుంటే బతకాలి, లేకపోతే లేదు, ఉంటే తినాలి, లేకపోతే పడాలి. ఇట్లా పింఛన్లు వస్తున్నాయి, పింఛన్లు ఏమన్నా పింఛన్లు పెంచాలి అంతే వస్తాను వినిపించిన. ఇక్కడ ఎట్లా ఉంది? ఇక్కడ మన సర్పంచ్ లేరు కదా, సర్పంచ్ లేకుండా పనులు జరుగుతున్నాయి. ఇట్లా రోడ్ల మీద కానీ పనులు చేస్తురా? ఏ చేస్తలేరు ఇప్పుడు, ఏం లేదు. అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా ఉంది, ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినాక మంచిగా ఉంది అంటే ఏం చెప్తావు? కేసీఆర్ ఉన్నప్పుడే మంచిగా ఉంది. అంత పెంట పెట్టిండు రేవంత్ రెడ్డి, దిక్కువేలే పెంట. ఇచ్చడానికి ఇచ్చలేదు, సచ్చడానికి సచ్చలేదు, ఇదే పని అంది. బల్లి అంట చేసిన వాళ్ళకైతే 6 నెలల బిల్లు రావాలి. 6 నెలల బిల్లులు ఇంకా రాలే. 6 నెలల బిల్లులు ఇంకా రాలే. 2500 ఎత్తా అన్నాడు, ఎక్కంగానే అడియాల రేపు 10 దిగిపోతాడు. 2500 గతి లేవు. మరి ఎందుకు అన్నాడు? ఆడెక్తనే చీరలు బంద్ చేసిండు, ఇప్పుడు 2 ఇస్తాడట. అచ్చుడేంది, బంద్ చేసుడేంది, మళ్ళీ ఇప్పుడు 2 చీరలు ఇస్తాడు. అదేంది కథ? ఈ పిరిపాస అయిన కాసాలు ఇంటికాడ దించమంటారని ఆలు గునిపించుడే. ఆయన ఎవడు పెట్టమన్నాడు? అదే పైసలు కోదు మేము పెట్టమని బతిలాడినామా?